క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? We learnt definition of whole numbers, what is least whole number, and how we can add whole numbers on the number line, and what will be the position of a whole number with respect to another whole number on the number line. Suppose మనం ఏం చూసాం చూడండి, 12 and 18 ఈ నంబర్స్ యొక్క పొజిషన్ ఎలా చెప్పామండి? 12 lies on left side of 18 అన్నమాట. ఓకే, ఈ 12 పొజిషన్ని చెప్పాం విత్ రెస్పెక్ట్ టు 18, ఎందుకంటే దిస్ ఈజ్ స్మాలర్ కాబట్టి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ ఆన్ నంబర్ లైన్ గురించి చూద్దాం. మల్టిప్లికేషన్, సి 2 into 3, 4 into 2, 6 into 3 ఇలాగా. సో వీటి రిజల్ట్స్ని నంబర్ లైన్ పైన తీసుకుందామమ్మా. ఓకేనా? ఐ విల్ టేక్ హియర్ 2 into 6 అండ్ హియర్ 4 into 3 అండ్ హియర్ 6 into again 3. See, multiplication is nothing but రిపీటెడ్ అడిషన్ అనమాట. రిపీటెడ్ అడిషన్ దీని మీనింగ్ ఏంటంటే 2ని 6 times 2తోనే యాడ్ చేయండి అని. 2 2 2 ఈ అడిషన్ చేస్తే వచ్చే రిజల్టే దీని ఆన్సర్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్. రైట్, ఈ మల్టిప్లికేషన్ని నంబర్ లైన్ పైన ఎలా తీసుకుంటాం? ఫస్ట్ డ్రా ఎ నంబర్ లైన్, ఐడెంటిఫై పాయింట్స్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ ఇలా. సో దిస్ ఈజ్ ఫస్ట్ హోల్ నంబర్ 0 అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలాగా నంబర్ లైన్ డ్రా చేసాం. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందామండి. 2 into 6, 2 times of 6 అంటే ఎవ్రీ టైము 2 steps జంప్ అవ్వాలి, 2 steps తీసుకోవాలి. అలాగా హౌ మెనీ టైమ్స్ అంటే 6 times అనమాట. In each jump we need to move 2 places such that we need to make 6 jumps on the number line. Okay, first 0 నుంచి 2 steps jump చేద్దాం. Okay, this is first time. Another 2 steps jump చేద్దాం. ఇక్కడ నుంచి 1 2. This is second time. Again let us jump 2 more steps. ఇక్కడ నుంచి 1 2. ఇది థర్డ్ అమ్మా. నెక్స్ట్ అగైన్ 2 steps 4, అగైన్ 2 steps 5, అగైన్ 2 steps 6. సో ఎవ్రీ స్టెప్లో మనం 2 places షిఫ్ట్ అయ్యాం. అలాగా 6 times జంప్ చేసామ్మా. 6 2 6 ఎంత అవుతుంది? 12. సో వాట్ ఈజ్ ఆన్సర్ అంటే 12. ఇలాగా మల్టిప్లికేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ని నంబర్ లైన్ పైన చూపించడం జరుగుతుంది. ఓకే, వెరీ సింపుల్. లెట్ us టేక్ సెకండ్ ప్రాబ్లం అమ్మ. సెకండ్ ప్రాబ్లం ఏంటి? 4 into 3 అంటే ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు మూవ్ 4 steps. ఓకే, అలాగే ఎన్ని టైమ్స్ మూవ్ అవ్వాలి అంటే 3 times షిఫ్ట్ అవ్వాలి. చూడండి, సీ దిస్. సో ఇన్ ఈచ్ జంప్ వీ నీడ్ టు మూవ్ 4 steps. 0 నుంచి 1 2 3 4. సో దిస్ ఈజ్ ఫస్ట్ జంప్ అనమాట. అగైన్ ఫ్రమ్ హియర్ టు వీ నీడ్ టు జంప్ 4 steps. ఇక్కడ నుంచి 1 2 3 4. సెకండ్ టైం. అగైన్ వీ నీడ్ టు షిఫ్ట్ 4 places ఫ్రమ్ హియర్ టు 1 2 3 4. దిస్ ఈజ్ థర్డ్ టైం. ఓకే, సో 4 3s వాట్ విల్ బి ఆన్సర్ అంటే 12 అనమాట. ఓకే, లెట్స్ మూవ్ టు లాస్ట్ వన్. 6 into 3. 6 into 3 ఎవ్రీ స్టెప్లో మనము 6 places మూవ్ అవ్వాలి, 6 places జంప్ అవ్వాలి. అలాగా హౌ మెనీ టైమ్స్ అంటే 3 times అనమాట. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6. దిస్ ఈజ్ ఫస్ట్ జంప్. అగైన్ ఫ్రమ్ హియర్ టు 6 places. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6. ఇక్కడ సెకండ్ జంప్. అగైన్ 3 places, 6 places. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6. ఓకే, దట్స్ ఇట్. వాట్ ఈజ్ ఇట్స్ ఆన్సర్ అంటే 18. 6 3s 18. ఇలాగా నంబర్స్ని నంబర్ లైన్ పైన మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకు టెక్స్ట్ బుక్లో డీటెయిల్డ్గా ఇచ్చారమ్మా.
స్టెప్స్ ఒక డయాగ్రామ్ తీసుకుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇస్ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా, సో బీ కేర్ఫుల్. ఇక్కడ ట్రై దిస్ ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 17. వన్స్ ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్. వాట్ నంబర్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ 8 టు గెట్ 5 అంటున్నాడు. సో 8 నుంచి ఏ నంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది అంటున్నాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్, వీ కెన్ ఆన్సర్ ఫర్ దట్ యూజింగ్ నంబర్ లైన్. ఏంటి క్వశ్చన్ ఏంటి? 8 నుంచి వాట్ నంబర్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ 8 టు గెట్ 5. సో 8 నుంచి ఇక్కడి నుంచి ఎంత డిడక్ట్ చేస్తే 5 ఆన్సర్ వస్తుంది. సపోజ్ 1 డిడక్ట్ చేసామనుకోండి 7, 2 డిడక్ట్ చేసామనుకోండి 6, 3 డిడక్ట్ చేసామనుకోండి వి విల్ గెట్ ఆన్సర్ 5. సో 3 షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ 8. 8 నుంచి 3ని డిడక్ట్ చేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేస్తే వి విల్ గెట్ ఆన్సర్ 5 అనమాట. లుక్ అట్ సెకండ్ క్వశ్చన్. వాట్ నంబర్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ 6 టు గెట్ 1 అంటున్నాడు. 6 నుంచి ఏ నంబర్ని డిడక్ట్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5. సో 6 నుంచి 5ని డిడక్ట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో నంబర్ లైన్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు 6 టు గెట్ 8 అంటున్నాడు. 6కి ఎంత నెంబర్ యాడ్ చేస్తే 8 వస్తుంది అంటున్నాడు. ఫ్రమ్ 6 1, 2. సో వీ షుడ్ యాడ్ 2 టు గెట్ 8 అనమాట. రైట్. లాస్ట్ వన్. హౌ మెనీ 6 ఆర్ నీడెడ్ టు గెట్ 30? 30 రావాలి అంటే ఆన్సరు ఎన్ని 6 కావాలి అని అడుగుతున్నాడు. సపోజ్ 6 తీసుకున్నాం అనుకోండి 6 అవుతుంది. అదే 2 6 తీసుకున్నాం అనుకోండి 12 అవుతుంది. అదే 3 6 తీసుకున్నాం అనుకోండి 18 అవుతుంది. 4 6 తీసుకుంటే 24, 5 6 తీసుకుంటే 30. సో 30 రావాలంటే ఎన్ని 6ని తీసుకోవాల్సి ఉంటుందమ్మా? 5 6ని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం నంబర్ లైన్ పైన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్. నౌ నెక్స్ట్ పేజ్ నెంబర్ 17 అమ్మ. రాజు అండ్ గాయత్రి టుగెదర్ మేడ్ ఏ నంబర్ లైన్ అండ్ ప్లేడ్ ఏ గేమ్ ఆన్ ఇట్. ఈ గేమ్ మీరు ఒకసారి చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. నౌ లెట్స్ మూవ్ టు ఎక్సర్సైజ్ 2.1. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చిల్డ్రన్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బేసిక్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మీరు ఈ క్లాస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్రీవియస్ క్లాస్ తప్పకుండా చూడండి. అక్కడ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకోవడం జరిగింది. సో వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్? ఆల్ నంబర్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. సో లీస్ట్ న్యాచురల్ నంబర్ ఈస్ 1. ఓకే. నెక్స్ట్, ఆల్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ 0 ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్. ఇక్కడ లీస్ట్ హోల్ నంబర్ ఈస్ 0. వీటన్నిటిని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. నౌ సీ ఫ్రమ్ దిస్ let us come to one conclusion. What it is? All natural numbers are whole numbers amma. See, every natural number it comes under whole numbers, right? But all whole numbers are not natural numbers. Whole numbers anni natural numbers kaadu, endukante ikkada 0 undi kada whole numbers lo, but natural numbers lo 0 ledu kabatti all whole numbers are not natural numbers, but all natural numbers are whole numbers. ఈ స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకోవాలి. నౌ లెట్ us ఆన్సర్ టు గివెన్ క్వశ్చన్స్. టెక్స్ట్ బుక్లోనే రాయాలి వీటికి ఆన్సర్స్. ఓకే. రైట్. ఫస్ట్ క్వశ్చన్. దెర్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ దట్ హ్యాస్ నో ప్రిడిసెసర్. ఇక్కడ ఒక న్యాచురల్ నంబర్ ఉంది, దానికి ప్రిడిసెసర్ ఉండదు అంటున్నాడు. నో ప్రిడిసెసర్ అంటున్నాడు. ఎస్, 1కి ప్రిడిసెసర్ లేదు. వై? బికాజ్ 1 ఈజ్ ద స్టార్టింగ్ నంబర్ ఇన్ న్యాచురల్ నంబర్ సెట్. అవునా? సో 1 ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. ఇట్ డజంట్ హ్యావ్ ఇట్స్ ప్రెడిసెసర్ అనమాట. ఓకే. వీ నీడ్ టు సే ట్రూ ఆర్ ఫాల్స్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్, 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్. Observe the whole numbers. Whole numbers will start from 0 onwards. Kabatti, yes, it is true. 0 is the smallest whole number. Third question. All whole numbers are natural numbers. Just now we discussed that. See,
all whole numbers are natural numbers. It is false statement amma. Why? Because 0 is a whole number but it is not a natural, right? So statement 3 is false statement. Ade except 0 annadu ankondi, yes, it is correct. Okay, fourth one, a whole number that lies on the number line lies to the right side of another is the greater number. అంటే నంబర్ లైన్ పైన రైట్ సైడ్ ఉండేటువంటి నంబర్స్ గ్రేటర్ నంబర్స్ అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ ట్రూ కదమ్మా. మనం నంబర్ లైన్ పైన వాల్యూస్ రాస్తూ వెళ్దాం. విల్ యూ గెట్ గ్రేటర్ నంబర్స్ ఆర్ స్మాలర్ నంబర్స్? సో రైట్ సైడ్ వెళ్తూ ఉన్నామంటే డెఫినెట్గా గ్రేటర్ నంబర్సే ఉంటాయి. సో స్టేట్మెంట్ 4 ఈజ్ ఆల్సో ట్రూ. స్టేట్మెంట్ 5, ఏ హోల్ నంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ నంబర్ ఈజ్ గ్రేటర్ అంటున్నాడు. ఏ హోల్ నంబర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ అనదర్ నంబర్ ఈజ్ గ్రేటర్ అంటున్నాడు. ఇట్ ఈజ్ ఫాల్స్ కదా. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి స్మాలర్ నంబర్స్, అదే రైట్ సైడ్ ఉన్నాయనుకోండి గ్రేటర్ నంబర్స్, రైట్? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ హోల్ నంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ నంబర్ ఈజ్ గ్రేటర్ అంటున్నాడు. సో ఇట్ ఈజ్ ఫాల్స్. సిక్స్త్ వన్, వీ కాంట్ షో ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఆన్ ద నంబర్ లైన్. వై కాంట్ వీ షో ఇట్? నంబర్ లైన్ పైన 0 చూపించవచ్చు కదా. స్మాలెస్ట్ హోల్ నంబర్ ఈజ్ 0. వీ కెన్ టేక్ 0 ఆన్ ద నంబర్ లైన్. సో దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. సెవెంత్ వన్, వీ కెన్ షో ద గ్రేటెస్ట్ హోల్ నంబర్ ఆన్ ద నంబర్ లైన్. గ్రేటెస్ట్ హోల్ నంబర్, దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ హోల్ నంబర్స్, రైట్? దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ నంబర్స్ కదా. కాబట్టి విచ్ ఈజ్ గ్రేటెస్ట్ అనేది వీ కాంట్ సే. సో నంబర్ లైన్ పైన వీ కెన్ షో గ్రేటెస్ట్ హోల్ నంబర్ అంటున్నాడు, బట్ వీ కాంట్ షో, రైట్? So it is false. Okay children, right? So with this first problem is completed. All are true or false questions. Be careful. Concept ardhamaithe veetiki manam answers cheyochu. Coming to second, how many whole numbers are there between 27 and 46? ikkada 2 whole numbers ichadamma, 27 46 given whole numbers. ఓకే, 27 and 46. క్వశ్చన్ ఏంటి? బిట్వీన్ అంటున్నాడు. ఈ రెండింటికి మధ్యలో 27కి 46కి బిట్వీన్ అంటే వీ షుడ్ నాట్ కౌంట్ 27 యాజ్ వెల్ యాజ్ 46. ఈ 2 నెంబర్స్కి మధ్యలో ఉన్న మాత్రమే చెప్పాలి. ఇన్ కేస్ ఫ్రమ్ 27 to 46 అన్నాడు అనుకోండి, అప్పుడు వీ విల్ ఇన్క్లూడ్ బోత్ ద నంబర్స్. ఓకే, ఇక్కడ బిట్వీన్ నెంబర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో బిట్వీన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ ఏ ఈజ్ ఏ హోల్ నెంబర్, బి ఈజ్ అనదర్ హోల్ నెంబర్, నంబర్స్ విచ్ లైస్ బిట్వీన్ దెమ్, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి హోల్ నెంబర్స్ కౌంట్ చెప్పాలంటే బి మైనస్ ఏ మైనస్ 1, గ్రేటర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ మైనస్ 1, అప్పుడు మనకు బిట్వీన్ హోల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట, రైట్? ఇప్పుడు మనం ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. నంబర్ ఆఫ్ హోల్ నంబర్స్ బిట్వీన్ 27 and 46. Otherwise, first let us write formula. Between A and B is B minus A minus 1. Now let us apply this form. These values in this formula. This is A, this is B. Okay. Greater number 46 minus 27 minus 1. 46 minus 27 minus 1. It is minus 28 amma. Okay. Now 46 minus 28, 18. Children, you will learn about these negative numbers in 6th chapter. Integers ane chapter lo vastundi. Right. So 18 whole numbers untai. A weight madhya between 27 and 46. Right. Problem number 3. Find the following using number line అంటున్నాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు థర్డ్ ప్రాబ్లంలో. ఇన్ కేస్ ఇక్కడ బిట్వీన్ అన్నాడు కదమ్మా, అదే ఫ్రమ్ అన్నాడు అనుకోండి, ఫ్రమ్ ఏ టు బి అన్నాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే సేమ్ ఫార్ములా బి మైనస్ ఏ ప్లస్ 1 అనమాట. ఫ్రమ్ ఏ టు బి అంటే ఏని కౌంట్ చేసుకోవాలి, బిని కూడా కౌంట్ చేసుకోవాలి. బిట్వీన్ అన్నప్పుడు ఏ బిని కన్సిడర్ చేయకూడదు, మధ్యలో నెంబర్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Third problem, find the following using number line. Number 1, 6 plus 7 plus 7. Second one,
18 minus 9, third one 5 into 3. ఓకే, సో ఈ 3 వాల్యూస్ని మనం నంబర్ లైన్ పైన ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. లెట్ us draw a number line. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా ఒక నంబర్ లైన్ తీసుకుందాం. సో టేక్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. 6 + 7 + 7 అన్నాడు. వాట్ ఈజ్ ఫస్ట్ హోల్ నెంబర్? 6 కదా. ఇమీడియట్లీ లెట్ us మూవ్ టు 6 ఫ్రమ్ 0 నుంచి 6కి వెళ్దాం. నౌ వీఆర్ అట్ హియర్. ఇక్కడ నుంచి +7 అన్నాడు. +7, సో వీ నీడ్ టు మూవ్ టువర్డ్స్ టు రైట్. హౌ మెనీ ప్లేసెస్ అంటే 7 ప్లేసెస్. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7. It is not completed with this. Again ఇక్కడ నుంచి +7 అన్నాడు. Another +7. So again ఇక్కడ నుంచి, so this is 6 + 7 అనమాట. 6 + 7. Again ఇక్కడ నుంచి +7 ముందుకు వెళ్ళాలి. 1 2 3 4 5 6 7. So this is another +7. What is answer అమ్మా? 20. So 6 + 7 + 7 equals to 20. ఈ నంబర్ లైన్ని మీరు నీట్గా డ్రా చేసుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఉంది చూడండి. 18 minus 9. సో ఆ ప్రాబ్లమ్ని కూడా ఇదే నెంబర్ లైన్ పైనే చూపిద్దాము. 18 minus 9. సో ఫస్ట్ లెట్ us కన్సిడర్ 18, హోల్ నెంబర్ 18 ఆన్ ద నెంబర్ లైన్. దిస్ ఈజ్ 18, రైట్. -9 అంటున్నాడు. సబ్ట్రాక్షన్ అంటే మనం బ్యాక్ రావాలి. సబ్ట్రాక్షన్ అంటే వీ షుడ్ మూవ్ టువర్డ్స్ టు లెఫ్ట్. అదే అడిషన్ అన్నప్పుడు వీ షుడ్ మూవ్ టువర్డ్స్ టు రైట్. హౌ మెనీ ప్లేసెస్ అంటే 9 ప్లేసెస్. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9. What is answer amma? Answer is 9. Okay, so last one, 5 into 3. Multiplication of whole numbers on the number line. Multiplication of whole numbers on the number line. So consider 5 steps. 5 steps. అలాగే ఎన్ని జంప్స్ చేయాలంటే 3 జంప్స్. ఈచ్ జంప్లో 5 స్టెప్స్ కవర్ చేయాలి. ఇక్కడ నుంచి 1 2 3 4 5. దిస్ ఈజ్ ఫస్ట్ జంప్. అగైన్ ఇక్కడ నుంచి 1 2 3 4 5. సెకండ్ జంప్. అగైన్ ఇక్కడ నుంచి 1 2 3 4 5. థర్డ్ జంప్. సో 5 into 3 equals to 15. ఇలాగే ఎవ్రీ ప్రాబ్లంకి మీరు సపరేట్ నంబర్ లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లుక్ అట్ ఫోర్త్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 4 చూడండి. In each pair, state which whole number on the number line is on the right of other number. చూడండి, ఇక్కడ పెయిర్ ఆఫ్ నంబర్స్ ఇచ్చారు. 895 239. సెకండ్ పెయిర్ ఈజ్ 1001 10,001. థర్డ్ పెయిర్ ఈజ్ 1,15,678. And the next number is 2,84,013. 2,84,013. ఇలాగా 3 pairs ఇచ్చాడమ్మా. Read the problem carefully. In each pair, state which whole number on the number line is on the right of another number line. అంటే ఈ 2 pairsలో రైట్ సైడ్ ఉండే నంబర్ ఏంటి నంబర్ లైన్ పైన అనేది చెప్తూ ఉన్నారు. సో రైట్ సైడ్ ఉన్నాయంటే డెఫినెట్గా గ్రేటర్ నెంబర్సే కదా. అంటే ఫస్ట్ వీటిలో గ్రేటర్ నెంబర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. అబ్జర్వ్ దిస్ ప్రాబ్లం. ఫస్ట్ వన్, 895 ఈజ్ గ్రేటర్ దాన్ 239. సో దిస్ నంబర్ లైస్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ 239. ఓకే, రైట్. విల్ రైట్ దట్ సెంటెన్స్ హియర్. 895 lies on right side lies right side on the number line to 239. 239కి ఇది రైట్ సైడ్ ఉంటుంది. జస్ట్ గ్రేటర్ నెంబర్ ఐడెంటిఫై చేస్తే చాలు. నౌ లుక్ అట్ సెకండ్ వన్.
1001, 10,001, which is greater? So in very first chapter we learnt it. ఎలాగ నంబర్స్ని కంపేర్ చేస్తామని. నంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4, 4 డిజిట్ నెంబర్. 1 2 3 4 5, 5 digit number. So obviously 5 digit number is greater than 4 digit number. So 10,001 is greater than 1,001. So 10,001 lies on right side on the number line 2001 అనమాట. విల్ రైట్ సేమ్ సెంటెన్స్ హియర్. ఇక్కడ కూడా అంతే చూడండి, ఏది గ్రేటర్ నెంబర్ అంటే ఇదే, బికాస్ 1 2 3 4 5 6 7 8, 8 డిజిట్ నెంబర్ ఇట్ ఈస్. బట్ హియర్ దిస్ ఈజ్ ఓన్లీ 6 డిజిట్ నెంబర్. కాబట్టి 1,15,678 ఈజ్ గ్రేటర్ దాన్ 2,84,013. దిస్ లైస్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ దట్ నెంబర్ అనమాట. ఇదే సెంటెన్సే ఎక్కడ రాస్తాం. ఓకే చిల్డ్రన్, సో విత్ దిస్ fourth problem is also completed. Fifth one, mark the smallest whole number on the number line. Very simple, we'll draw number line and this is the smallest whole number. 0 is the smallest whole number, right? Look at sixth one. Sixth problem, choose the appropriate symbols from less than or greater than. First one is 8 blank 7, second one is 5 blank 2, third one is 0 blank 1, fourth one is 10 blank 5. We need to use either less than or greater than. 8 is greater than 7, so we need to put greater than symbol. Children, less than, greater than. See, less than lo first letter L kadamma, దీన్ని స్లైడ్ గా బెండ్ చేస్తే we will get less than symbol. Okay, right. 5 is greater than 2, kabatti greater than. 0 is less than 1, 10 is greater than 5. ante chala easy ga undi. Okay, so blanks ni fill cheyali meeru. Inka last question amma ee exercise lo place the successor of 11 and predecessor of 5 on the number line annadu. Successor of 11, successor of 11 is 12 అనమాట. predecessor of 5 is 4 అనమాట. వీటిని మనం నంబర్ లైన్ పైన చూపించాలి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. Successor is nothing but number which comes immediately after. Predecessor is nothing but number which comes immediately before. Okay, in last video we learnt it, we discussed that. So ipudu 12 and 4 ni identify cheyali. This is predecessor of 5, this is successor of 11. That's it. So with this first exercise is completed amma. Second exercise cheyali ante definitely ga properties of whole numbers meeku baga gurtundali. Children, careful ga slow ga vinandi, number of times practice cheyandi and think wisely. These all are not at all difficult kaane kaadu, just మనం కాన్సన్ట్రేషన్తో విని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం.